వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనము నంద్యాల పట్టణంలోని 7 Hills మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాము. మనతో ఉన్నారు ఆర్థోపెడిక్ సర్జన్, అదేవిధంగా నీ రీప్లేస్మెంట్ ఎక్స్పర్ట్ డాక్టర్ క్రాంతి కిరణ్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే నవీన్ గారు. సార్, చాలా వరకు కూడా మోకాల నొప్పులు అనగానే భయపడిపోతా ఉన్నారు. అంటే ఒకప్పుడు 60 years ఆ ఏజ్లలో మోకాల నొప్పులు చూసేవాళ్ళం. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లోడు కూడా మోకాలు నొస్తా ఉన్నాయంటా ఉన్నారు. సో అసలు హెల్దీ నీకి అదేవిధంగా మోకాళ్ళ అరుగుదల అనేది స్టార్ట్ అయ్యింది అనే దానికి ఏమైనా డిఫరెన్స్ ఎట్లా కనుక్కోవచ్చు అండి మనం? సో స్టార్టింగ్ ఫస్ట్ మనం నార్మల్ నీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఈ నార్మల్ నీ జాయింట్ అనేది 3 ఎముకల కలయిక ద్వారా తయారవుతుంది. ఓకే. సో స్టార్టింగ్ ఫస్ట్ వచ్చేసి తొడ ఎముక కింద భాగము, దీన్ని మనం ఫీమర్ బోన్ అంటాము. అలాగే కాలి ఎముక పై భాగము, ఇది టిబియా బోన్. సో ఫ్రంట్ లో ఒక పటెల్లా అని ఇంకొక బోన్, ఈ 3 కలయిక ద్వారా మనం నీ అనే జాయింట్ తయారవుతుంది. ఓకే. సో దీని లోపల భాగాన్ని మనం చూసినట్లయితే ఒక చిన్న కలర్ లో ఈ కోటింగ్ అనేది ఏదైతే కనిపిస్తుంది కదా, సో యాక్చువల్లీ ఈ కలర్ అయితే ఉండదు, బట్ ఐడెంటిఫికేషన్ పర్పస్ ఈ కలర్ అనేది ఇచ్చాము. సో ఈ కోటింగ్ ఏదైతే ఉందో ఇది హైలీ పాలిష్డ్ సర్ఫేస్ ఉంటుంది అన్నమాట. సో జాయింట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ఎముక భాగం మొత్తం కూడా హైలీ పాలిష్డ్ సర్ఫేస్ తో కోటింగ్ చేయబడి ఉంటుంది. సో ఈ కోటింగ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే కన్నా, సో ఈ హైలీ పాలిష్డ్ కోటింగ్ అనేది ఫ్రిక్షన్ లేకుండా ఉండడానికి, కాలు మర్చుకున్నా చాపుకున్నా కూడా ఫ్రిక్షన్ లేకుండా, ఒక్కొక్క బోన్ కి జాయింట్ అవ్వకుండా ఫ్రీ మూవ్మెంట్ రావడానికి, రఫ్ గా లేకుండా ఫ్రీ మూవ్మెంట్ రావాలి. దాంతో పాటు ఈ కోటింగ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈ కోటింగ్ బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు, నర్వ్ సప్లై కూడా ఉండదు. ఈ రెండు లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే, నార్మల్ నీ జాయింట్ పెయిన్ ఫ్రీగా ఉంటుంది, పెయిన్ ఎక్కువ ఉండదు అన్నమాట. సో ఈ పెయిన్ లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఈ కోటింగ్ ఏమంటామంటే కార్టిలేజ్ అని అంటాము, లేదా గుజ్జు అని అంటాము. సో ఈ కోటింగ్ మనకు జనరల్ గా 2 to 4 mm థిక్నెస్ అనేది. మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది అంటే అదే అనమాట. అంటే అది తగ్గిపోతా ఉంటుంది. ఓకే, దానివల్ల గ్యాప్ పెరుగుతుంది, గ్యాప్ అనేది తగ్గుతుంది. ఓకే, అంటే ఒక్కొక్క బోన్ రాపిడ్ వస్తుంది, బోన్ ఎముక రాపిడ్ వస్తుంది. సో ఈ కోటింగ్ ఉన్నంత వరకు మనకు పెయిన్ అనేది పర్సెప్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం వెయిట్ నిలబడ్డాము అంటే మన బాడీ వెయిట్ మొత్తం జాయింట్ మీద పడుతుంది. సో ఈ మనం ఎంత వెయిట్ మనం ఈ జాయింట్ మీద ఇస్తే అంత వెయిట్ అది ఫీల్ అవుతుంది. సో బట్ మనకు పెయిన్ లేకుండా ఉండాలంటే ఈ కార్టిలేజ్ బాగా హెల్తీగా ఉండాలి. ఈవెన్ కార్టిలేజ్ లో మైనర్ డ్యామేజెస్ ఉన్నా కూడా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. కార్టిలేజ్ డ్యామేజ్ అవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఓకే. సో ఫస్ట్ ముఖ్యమైన కారణం ఏంటి, అందరిలో జనరల్ గా మనం చూసే కారణం ఏంటి అంటే, వయసుతో పాటు వచ్చే మోకాల అరుగుదల. సో వయసుతో పాటు వచ్చే అరుగుదల అంటే, మనం వయసుతో పాటు మనం వయసు ఎలా పెరుగుతుందో అలానే ఈ జాయింట్ లో ఉన్నటువంటి కార్టిలేజ్ కూడా డ్యామేజ్ అయితే పోతుంది, అంటే అరిగిపోతూ వెళ్తుంది. ఏజ్ పెరిగే కొద్దీ మనం ఎట్లయితే ముసలి వాళ్ళం అవుతామో అట్లా జాయింట్ ఉండే దానికంటే కూడా ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. అట్లనే ప్రతి ఒక్కరికి పూర్తిగా వాళ్ళ లైఫ్ టైమ్ లో పూర్తిగా అరిగిపోవాలా, కంపల్సరీ నీ రీప్లేస్మెంట్ చేయించుకోవాలనేది ఏం లేదు. వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి పూర్తిగా అరిగిపోతుందా లేదా హెల్దీగా మెయింటైన్ అవుతుందా అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మోకాళ్ళు మనకి అరిగిందా లేదా అనేది ఎక్స్రేలో ఏ విధంగా తెలుస్తుంది అండి? సో మనం ఈ ఎక్స్రే తీయాలంటే కన్నా ఫస్ట్ ఇది స్టాండింగ్ ఎక్స్రే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో నార్మల్ గా మనము సుపైన్లో పడుకోబెట్టి ఎక్స్రే తీస్తే కన్నా మనకు అందులో గుజ్జు ఉందా లేదా, గుజ్జు అరిగిపోయిందా లేదా అనేది కనపడుతుంది. ఓకే. సో కంపల్సరీ స్టాండింగ్ ఎక్స్రే అనేది మస్ట్ అండ్ షుడ్. సో మనకు ఈ కార్టిలేజ్ అనేది ఎక్స్రేలో కనపడదు. ఎంతసేపు ఉన్నా కూడా మనకి ఎక్స్రేలో ఎముక భాగం మాత్రమే కనిపిస్తుంది. ఈ కోటింగ్ ఎంత అయితే ఉందో 2 to 4 mm థిక్నెస్ అని చెప్పాను కదా, ఆ థిక్నెస్ మొత్తం మనకి ఎక్స్రేలో కనపడదు. సో ఎక్స్రేలో కనపడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్రే చూడండి. సో ఈ ఎక్స్రే చూస్తే ఇది పై ఎముక ఫీమర్ బోను, ఇది కింద ఎముక టిబియా బోను, ఇది ఫిబులా బోన్. సో ఈ రెండింటి మధ్యలో కూడా ఈ గ్యాప్ అనేది అయితే ఉంది. 2 ఎముకలు గాల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది చూడండి, బట్ స్టిల్ అవి 2 గాల్లో లేవు అనమాట. ఈ గ్యాప్ లో ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ లో కార్టిలేజ్ ఫిల్ అయి ఉంటుంది. సో మనకు అంత గ్యాప్ కనిపిస్తుంది అంటే సఫిషియెంట్ గా హెల్దీ కార్టిలేజ్ ఉంది, హెల్దీ గుజ్జు ఉంది అని అర్థం అనమాట. సో 4 mm థిక్నెస్ ఉంటుంది యావరేజ్ గా. నార్మల్ నీస్ అన్ని చూసినప్పుడు ఇంత థిక్నెస్ ఉంది అంటే 4 mm ఉంటుంది అని చెప్పేసి మేము అండర్స్టాండ్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ హెల్దీ, గుజ్జు అనేది బాగా ఉంది అని డిసైడ్ చేస్తాం అనమాట. అండ్ ఈ ఎడ్జెస్, బోన్ ఎడ్జెస్ చూస్తే కూడా ఇవి హెల్దీ ఎడ్జెస్ అంటాం. సో ఈ హెల్దీ ఎడ్జెస్ అంటే బోన్ డిమార్కేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్జెస్ నార్మల్ గా ఉన్నాయి. అబ్నార్మల్ గా ఉన్నది చూపిస్తాను. అబ్నార్మల్ అంటే ఎలా ఉంటుంది అనేది అప్పుడు అర్థమవుతుంది. సో ఈ అర్లీ స్టేజ్ లో ఉన్న ఆర్థరైటిస్ మనం ఎక్స్రేలో ఎట్లా తెలుసుకుంటామంటే, ఈ వెయిట్ బేరింగ్ చేసినప్పుడు ఏమైతే ఈ స్పేస్ అనేది తగ్గుతా వస్తుంది. సో ఈ స్పేస్ అనేది కంప్లీట్ గా ఎప్పుడైతే తగ్గిపోయి ఎముక ఒకదాని మీద ఒకటి సీటింగ్ ఉంటుందో, సో ఎముక సీటింగ్ కూర్చుంది, ఒక ఎముక మీద మరొక ఎముక కూర్చుంది అంటే దాని అర్థం ఆ మధ్యలో ఇంకా గుజ్జు అనేది లేదు. పటెల్లా భాగంలో ఈ పెయిన్ వస్తుంది. అంటే పెయిన్ లో కూడా కొంతమంది ఈ వెనుక భాగంలో, పటెల్లా కాకుండా వెనుక భాగంలో మాకు పెయిన్ వస్తుంది అని అంటూ ఉంటారు కదా. సో అట్లాంటిది ఏంటి, అది దేనికి సంకేతం? సో ఈవెన్ అది కూడా పటెల్లా ఆర్థరైటిస్ ఉంటుంది. కొంతమందిలో ఏమవుతుందంటే ఈ పటెల్లా కూడా మనకు కీల్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అయ్యింది. సో ఈ పటెల్లా కూడా కార్టిలేజ్ మీద ఉంటుంది.
ఈ కార్ట్లేజ్ డ్యామేజ్ అయితే కూడా చాలా వరకు నీ పెయిన్స్ అనేవి పెయిన్ వస్తూ ఉంటుంది సార్. ఇప్పుడు మామూలుగా ఒక నార్మల్ పర్సనే ఉన్నారు సార్, వాళ్ళకి ఒక 4 రోజుల నుంచి మోకాల నొప్పులు వస్తూ ఉన్నాయి, అతనంతకు అతను వెళ్ళి ఏదో టాబ్లెట్ వేసుకుంటా ఉన్నాడు, తగ్గుతూ ఉన్నాయి. సో అసలు ఈ పెయిన్ కిల్లర్ అనేది సాధారణంగా వాడచ్చా లేదంటే వాడకూడదా? సో వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ జనరల్ గా పెయిన్ కిల్లర్స్ అయితే అవాయిడ్ చేయాలి. జనరల్ గా యంగ్ ఏజ్ లో ఉన్నారు, పల్లెటూరులో ఉన్నారు కాబట్టి చాలా వరకు పొలాలకు వెళ్ళి వస్తుంటారు, ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తుంటారు. సో ఇట్లా వాళ్ళందరికీ వచ్చే పెయిన్స్ ఎట్లా ఉంటాయంటే ఎక్కువ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వల్ల వచ్చే పెయిన్స్ ఉంటాయి. సో అర్లీగా లెస్ దాన్ 30 years 40 50 years వీళ్ళందరికీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వల్ల ఎక్కువగా పెయిన్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఇట్లా వర్క్ మనం ఎక్కువ చేయడం వల్ల వచ్చే స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వల్ల వచ్చే పెయిన్స్ జనరల్ గా మనం రెస్ట్ తీసుకుంటేనే రిలాక్స్ అయిపోతాయి, ఎలాంటి పెయిన్ కిల్లర్ మెడిసిన్స్ అవసరం లేదు. సో చిన్న చిన్న పెయిన్స్ అన్నిటికీ కూడా పెయిన్ కిల్లర్స్ వాడడం అనేది కరెక్ట్ కాదనమాట. సో మనం రెస్ట్ తీసుకున్నాము అయినా తగ్గడం లేదు, ఇట్ ఈస్ కాజింగ్ సఫరింగ్ ఫ్రమ్ లాంగ్ డ్యూరేషన్, చాలా రోజుల నుంచి మనకు ఇబ్బంది కలిగిస్తూ ఉంది, మోకాలు నొప్పి, నార్మల్ డే టు డే లైఫ్ ని మనం లీడ్ చేయలేకపోతున్నాము. అట్లా ఉంటే కంపల్సరీ డాక్టర్ సజెషన్ తీసుకొని ప్రాపర్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవాలన్నమాట. ఈవెన్ పెయిన్ కిల్లర్స్ లో కూడా డిఫరెంట్ టైప్ వెరైటీస్, డిఫరెంట్ పవర్స్ ఉన్నాయన్నమాట పెయిన్ కిల్లర్స్. సో ఈ పవర్ మనం ఎక్కువ యూజ్ చేసే కొద్దీ టెంపరీగా మనకు రిలీఫ్ వచ్చినట్టు అనిపించినా కూడా దర్ ఇస్ లాట్ ఆఫ్ డ్యామేజ్. డాక్టర్స్ ని కన్సల్ట్ అవ్వకుండా స్టెరాయిడ్స్ కూడా వాడుతూ ఉన్నారు టాబ్లెట్స్ రూపంలో. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? స్టెరాయిడ్స్ హైలీ డేంజరస్, ఓన్లీ అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ బై ఏ క్వాలిఫైడ్ డాక్టర్ అసలు వాడద్దు స్టెరాయిడ్స్. స్టెరాయిడ్స్ వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ శక్తి, మన శరీరాన్ని కాపాడే శక్తి అంతా కూడా తగ్గిపోతుంది. ఈవెన్ మనం మోకాళ్ళ నొప్పి తగ్గడం పక్కన పెట్టేస్తే మన ఇమ్యూనిటీ పవరే తగ్గిపోతుంది కాబట్టి అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ కొంతమంది లోకల్ గా కూడా మోకాలకి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అవి తీసుకుంటారు. ఎందుకు సార్ రీసెంట్ గా కొన్ని న్యూస్ ఛానల్స్ మనం చూసాము, ఈవెన్ మోకాలు ఏదో పల్లెటూరులోకి వెళ్ళిపోతా ఉన్నారు, మోకాళ్ళకి డైరెక్ట్ ఇంజెక్షన్స్ వేస్తూ ఉన్నారు, అప్పటి వరకు పెయిన్ అనేది తగ్గిపోతా ఉంది. కానీ 1 month తర్వాత ఆ పర్సన్కి మోకాలే తీసేశారు సార్. అంటే అసలు ఈ మోకాళ్ళకి ఇంజెక్షన్స్ అనేవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? సజెస్టబుల్లేనా? సో ఈ మోకాలకి ఇంజెక్షన్ అనేది కొంతవరకు యూస్ఫుల్ అవుతుంది, అది ఎవరికి యూజ్ అవుతుంది ఎవరికి యూజ్ కాదనేది కంపల్సరీ డాక్టర్ క్వాలిఫైడ్ పర్సన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంజెక్షన్ గురించి మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను. సో బట్ ఈ స్టెరాయిడ్ గురించి ఇప్పుడు చెప్తాను. ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది చాలా డేంజరస్ ఇంజెక్షన్. సో ఎవరు క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే తప్ప ఈ స్టెరాయిడ్ ని వాడకూడదు. క్వాలిఫైడ్ డాక్టర్ కూడా చాలా రేర్ కండిషన్స్ లో వీళ్ళకు కంపల్సరీ ఇది అవసరము, ఇది ఇవ్వకపోతే వాళ్ళ లైఫ్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ లైఫ్ చాలా బెడ్రిడన్ అయిపోతుంది అంటే తప్ప చాలా మైన్యూట్ లో ఇస్తారు కదా సార్, అది కూడా చాలా మైన్యూట్ లో ఇచ్చేస్తారు. సో వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఎవరు తీసుకోవద్దు. తీసుకుంటే వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే ఈవెన్ మోకాలు చీమ్ పట్టిపోతుంది, పూర్తిగా చీమ్ పట్టి దాన్ని క్లియర్ చేసుకోవడానికి కూడా చాలా సర్జరీ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. మొత్తం ఆ చీమ్ అంతా క్లీన్ చేయాలి, మోకాలు జాయింట్ అంతా ఓపెన్ చేయాలి, మొత్తం అంతా క్లీన్ చేయాలి. తర్వాత తను డ్యామేజ్ ను క్లియర్ చేసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో కూడా చెప్పలేము అన్నట్టు, ఎంత ఖర్చు అవుతుందో కూడా చెప్పడానికి కాదు. ఓకే. ఈ నీ రీప్లేస్మెంట్ లో అంటే మన 7 Hills మల్టీ స్పెషాలిటీకి ఉన్న హాస్పిటల్ మన స్పెషాలిటీ ఏంటి? అంటే చాలా వరకు కూడా దాంట్లో రకాలు ఉన్నాయి, ఏని మేము వేయించుకోవాలి అని అనుకుంటా ఉంటారు. అంటే క్యాప్స్ ఏ రకాలు ఉన్నాయండి? అన్ని రకాల కంపెనీలు కూడా తయారు చేసేది కోబాల్ట్ క్రోమియంతో తయారు చేస్తారు మనకు నీ రీప్లేస్మెంట్ మెటీరియల్. సో ఈ నీ రీప్లేస్మెంట్ మెటీరియల్ మొత్తం కోబాల్ట్ క్రోమియంతో తయారవుతుంది ఒక నీ రీప్లేస్మెంట్ మోడల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నీ రీప్లేస్మెంట్ లో ముఖ్యమైన కాంపోనెంట్స్ ఏంటంటే 3 కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి టిబియల్ కాంపోనెంట్, దీన్ని బేస్ ప్లేట్ అని అంటాము. సో ఈ బేస్ ప్లేట్ జనరల్ గా కోబాల్ట్ క్రోమియంతో కానీ టైటానియంతో కానీ తయారు చేస్తారు. సో అట్లనే ఇది ఫిమరల్ కాంపోనెంట్. సో ఈ ఫిమరల్ కాంపోనెంట్ కూడా కోబాల్ట్ క్రోమియంతో యూజువల్ గా చాలా వరకు కూడా కోబాల్ట్ క్రోమియంతో తయారు చేయడం జరుగుతుంది. సో ఈ రెండింటికి మధ్యలో ఆర్టికులేటింగ్ ఒక పాలిఇథిలిన్ మెడికల్ గ్రేడ్ ప్లాస్టిక్ ఉంటుంది అన్నమాట. ఏదైతే మన మోకాల్లో గుజ్జు అంటున్నామో అది. పాలి ఉండడం వల్ల ఏమవుతుందంటే మోకాలు ఫ్రీగా బెండ్ అవడానికి సహాయపడుతుంది. ఓకే. ఇది లైఫ్ టైమా సార్? అంటే ఒకసారి వేయించుకుంటే మళ్ళీ ప్రాబ్లం ఏం రాదా? అట్లా ఏమంటే దీనికి కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళు ఒక లైఫ్ అనేది ఇస్తారు, లైక్ 20 years 25 years కంపెనీని బట్టి కూడా చెప్తుంటారు. దీంట్లో ఈ పాలీలో కూడా వెరైటీస్ ఉన్నాయి, నార్మల్ పాలి అని, డిఫరెంట్ కంపెనీస్ ఈవెన్ పేటెంట్ కూడా తీస్తున్నాయి. కొన్ని కంపెనీస్ అయితే విటమిన్ ఈ పాలి అని ఇస్తున్నాయి, కొన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే హైలీ క్రాస్ లింక్డ్ పాలి. ఈ జనరేషన్స్ ఉన్నాయి ఈ పాలిఇథిలిన్ లో. స్టార్టింగ్ లో నార్మల్ పాలిఇథిలిన్ వచ్చేది, తర్వాత హైలీ క్రాస్ లింక్డ్ పాలిఇథిలిన్, ఇలా అడ్వాన్స్ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు వాడేది జనరల్ గా హైలీ క్రాస్ లింక్డ్ పాలిఇథిలిన్ వాడుతున్నాము. సో ఈ హైలీ క్రాస్ లింక్డ్ పాలిఇథిలిన్ లో కూడా ఎవరైనా కొంతమంది కాలు బాగా బెండ్ అవ్వాలి అని అనుకుంటే కనుక వాళ్ళకి హైఫ్లెక్స్ పాలి అని వాడుతుంది. సో హైఫ్లెక్స్ పాలీలో ఏమైతే అంటే మోకాల్ బెండింగ్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో దాని డిజైన్ అలా ఉంటుంది.
సో ఆ డిజైన్ బట్టి మోకాల్ బెండింగ్ అనేది ఎవరికైనా ఎక్కువ కావాలి, నేను కింద కూర్చోవాలి, పద్మాసనం వేసుకోవాలి కంపల్సరీ అని ఎవరికైనా సపరేట్ గా స్పెషల్ డిజైన్ ఉంది, వాళ్ళకి అవసరం ఉంది అనుకుంటే కన్నా హై ఫ్లెక్స్ వాడతాము. వాళ్ళ ఇవన్నీ ఎక్కువ మోర్ దాన్ 120 degrees కూడా బెండ్ అవడానికి సహాయపడుతుంది. ఓకే, ఇందులో కూడా మామూలు రిక్వైర్మెంట్స్ ఉంటాయి అంటే ఎవరికి ఎన్ని సూటబుల్ అనేది కూడా ఉంటుంది. సో రెగ్యులర్ గా మనం చాలా వరకు చూసే కంపెనీలు ఇదంతా కోబాల్ట్ క్రోమియం తో తయారు చేయబడి ఉంటాయి ఈ మెటల్స్. సో ఈ కోబాల్ట్ క్రోమియం కాకుండా అదర్ వెరైటీస్ ఏమున్నాయంటే కన్నా మనం ఇంకొక వెరైటీ ఏంటంటే గోల్డ్ వెరైటీ. సో ఈ గోల్డ్ ఎవరికి వాడతాము అంటే కన్నా జనరల్గా ఈ కోబాల్ట్ క్రోమియం వెరైటీలో ఒక నికెల్ అనే మెటల్ మైన్యూట్ గా ఉంటుంది. కొంతమందికి నికెల్ అలర్జీస్ ఉంటాయి అన్నమాట. సో ఎవరికైనా ఆల్రెడీ నికెల్ అలర్జీ ఉంది, వాళ్ళకి ఆ మెటల్ సూటబుల్ కాదనుకున్నప్పుడు గోల్డ్ వాడతాం. గోల్డ్ అనేది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, అలర్జిక్ రియాక్షన్స్ గోల్డ్ రేట్ లోనే ఉంటుంది సార్ అది, లేదంటే గోల్డ్ కోటింగ్? గోల్డ్ కోటింగ్ అన్ని కోబాల్ట్ క్రోమియంతో తయారైతే కోటింగ్ అనేది కోటింగ్ ఒకటి మారుతుంది. సో కోటింగ్ అంటే యాక్చువల్ గోల్డ్ కోటింగ్ ఏం కాదు, అది గోల్డ్ కాంబినేషన్ లో వస్తుంది. టైటానియం నైరోబియం అనే కాంబినేషన్ లో ఒక మెటల్ వస్తుంది, అది గోల్డ్ కలర్ లో వస్తుంది. అది దాన్ని మనం గోల్డ్ ని అని అంటాం. సో ఈ గోల్డ్ ని అనేది మనకి ఎవరైనా అలర్జీకి ఉన్నారనుకున్నప్పుడు నికెల్ అలర్జీస్ ఇట్లాంటి ఏమైనా ఉంటే కన్నా వాళ్ళకు గోల్డ్ అనేది బాగా సూటబుల్ గా ఉంటుంది. సో ఇంకో వెరైటీ మన మార్కెట్ లో ఉండేది ఏంటంటే ఆక్సినియం వెరైటీ అని. సో ఈ ఆక్సినియం వెరైటీలో కూడా కోబాల్ట్ క్రోమియంతోనే కాంపోనెంట్ అనేది తయారైతుంది, బట్ దాని కోటింగ్ ఏమవుతుందంటే ఆక్సినియం కోటింగ్ వస్తుంది. సో ఈ ఆక్సినియం కోటింగ్ వల్ల స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే లాంజివిటీ ఎక్కువ. ఇప్పుడు నార్మల్ కోబాల్ట్ క్రోమియంకి వచ్చే స్మూత్నెస్ కన్నా కూడా ఇంకా మోర్ పాలిష్డ్ సర్ఫేస్ అనేది వస్తుంది. సో ఎంత పాలిష్డ్ సర్ఫేస్ ఉంటే అంత ఎక్కువ లాంజివిటీ వస్తుంది, అంటే అన్ని ఎక్కువ రోజులు ఇంప్లాంట్ సర్వైవబిలిటీ ఎక్కువ ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది, ఫ్రిక్షన్ ఫ్రీగా ఉంటుంది, కాబట్టి ఇంకెక్కువ రోజులు వస్తుంది. సో కంపెనీ వాళ్ళు జనరల్ గా నార్మల్ కోబాల్ట్ క్రోమియంతో ఇచ్చే లైఫ్ టైం వచ్చేసి 20 to 25 years, అంటే ఆక్సినియం కోటింగ్ ఇచ్చిన వాళ్ళు 30 years వరకు లైఫ్ టైం అనేది ఇస్తున్నారు. సక్సెస్ రేట్ ఎట్లా ఉంది సార్ మన 7 years కి ఈ నీ రీప్లేస్ లో? ఇప్పటి వరకు మనం ఆల్మోస్ట్ ఒక 40 to 50, అంటే నేను వచ్చిన తర్వాత నాకున్న ముందు కూడా చాలా మంది చేశారు సర్జరీస్, బట్ నేను వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 40 to 50 సర్జరీస్ చేసాము. ఆల్మోస్ట్ అందరు పేషెంట్స్ కూడా సాటిస్ఫైడ్ గా ఉన్నారు. వీఆర్ టేకింగ్ ఆల్ ప్రాపర్ ప్రికాషన్స్ టు ప్రివెంట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ అదర్ కాంప్లికేషన్స్. సో వీ హ్యావ్ ప్రాపర్ general physician doctor, full time general physician doctor and full time anesthetist doctor is there. ICU full support ఉంది. దీంతో పాటు ఇంకా స్పెషల్ ఎక్విప్మెంట్ లైక్ వాళ్ళ పెయిన్ కంట్రోల్ చేసి స్మూత్ రికవరీ పీరియడ్ ఇవ్వడానికి సిరెంజ్ పంప్స్ కానీ అల్ట్రాసౌండ్ మెషిన్స్ ఫర్ అడక్టర్ కెనాల్ బ్లాక్స్ వల్ల పెయిన్ తగ్గించడానికి ఈ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మొడాలిటీస్ అన్ని కూడా సమకూర్చున్నాం. ఈ నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఎన్ని రోజుల వరకు వాళ్ళు బెడ్ రెస్ట్ లో ఉండాలి, అదేవిధంగా ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి తర్వాత? సో ఈ నీ రీప్లేస్మెంట్ తర్వాత బెడ్ రెస్ట్ అంటే ఏముండదు, బెడ్ రెస్ట్ అసలు ఏముండదు. సో వన్స్ మనకు స్పైనల్ అనెస్థీషియా నుంచి వీళ్ళు రికవర్ అయ్యారు అనగానే వాళ్ళు వాకబుల్ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈ రోజు మార్నింగ్ సర్జరీ చేసామంటే కన్నా ఈవినింగ్ వరకు వాళ్ళు నడిచేలాగా ఉంటారు. మార్నింగ్ సర్జరీ ఈవినింగ్ నడిపించేస్తారు. 6 to 8 hours అనెస్థీషియా పీరియడ్ ఉంటుంది కాబట్టి 6 to 8 hours అవ్వగానే వాళ్ళు పెయిన్ ఫ్రీ అవుతారు, మూమెంట్స్ అనేవి వచ్చేస్తాయి, సో వాళ్ళు నడవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఫర్దర్ వీళ్ళకి నీ పెయిన్ రాకుండా ఉండాలంటే ఏమైనా జాగ్రత్తలు చెప్తారా? ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎట్లా లైఫ్ స్టైల్ ఉండాలి వాళ్ళది అనేసి? ఇది ఆల్మోస్ట్ 60+ years లో జనరల్ గా చేస్తుంటాం కాబట్టి హెల్దీ బోన్స్, హెల్దీ మజిల్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళకి పెయిన్స్ అనేవి బాగా కంట్రోల్లో ఉండాలంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హెల్దీ మజిల్స్ ఉండాలన్నమాట. బోన్స్ కన్నా కూడా హెల్దీ మజిల్స్ ఉంటాయి. జాయింట్ ను బాగా సపోర్టెడ్ చేసే మజిల్స్ క్వాడ్రిసెప్స్ మజిల్స్, హ్యామ్స్ట్రింగ్స్ మజిల్ అని అంటాము, ఇవి బాగా స్ట్రాంగ్ గా ఉండాలి. దట్స్ వై ఈ నీ రీప్లేస్మెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ 1 month కూడా కంపల్సరీ ఫిజియోథెరపీ అడ్వైజ్ చేస్తాం. ఒక ఫిజియోథెరపిస్ట్ పర్యవేక్షణలోని కంపల్సరీ చేయండి అని. ఎందుకంటే సొంతంగా సెల్ఫ్ గా సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, బట్ సెల్ఫ్ గా చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళు కనీసం ఒక 1 hour కూడా స్పెండ్ చేయరు. సో కంపల్సరీ ఫిజియోథెరపిస్ట్ పర్యవేక్షణ ఉంటే అట్లీస్ట్ 1 hour వాళ్ళు స్పెండ్ చేస్తారు నీ ఎక్సర్సైజెస్ మీద. సో మోకాలు ఆటోమేటిక్ గా స్ట్రెంగ్త్ వచ్చేస్తారు. ఆటోమేటిక్ స్ట్రెంగ్త్ వచ్చేసిందంటే వాళ్ళు పెయిన్ ఫ్రీ అవుతారు. సో ఈ సర్జరీ అంటే భయం ఉన్న వాళ్ళకి మామూలుగా పిఆర్పికి వెళ్తా ఉంటారు కదా, అది పిఆర్పి అనేది ఏ స్టేజ్ వరకు మనకు సజెస్టబుల్ అండి? సో ఈ పిఆర్పి కానీ లేకపోతే ఇంకా హైలోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ కానీ ఇంకా 2-3 రకాల ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయి మోకాలు గుజ్జు పెరగాలని చెప్పేసి, సో ఇవన్నీ కూడా పూర్తిగా మనకు అరిగిపోయిన గుజ్జును నార్మల్ స్టేజ్కి అయితే తీసుకురావు, ఏది కూడా పూర్తి గుజ్జును పెంచలేవు. కానీ అర్లీ స్టేజ్ లో ఎవరైతే ఉన్నారో గుజ్జు పూర్తిగా అరిగిపోలేదు, ఇంకా అర్లీ స్టేజ్ లో ఉంది, కొద్దిగానే అరుగుదల ఉంది, లైక్ less than 50 years 50 సంవత్సరాల కన్నా తక్కువలోనే ఉన్నారు, ఇప్పుడే అరుగుదల మొదలవుతుంది, సిమ్టమ్స్ అనేవి నొప్పి కానీ కొంచెం క్రిప్టస్ లాంటివి సౌండ్స్ కానీ ఇప్పుడే మొదలవుతున్నాయి. సో ఇలాంటి వాళ్ళు ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల డెఫినెట్ గా బెనిఫిట్ ఉంటుంది. సో ఈ పిఆర్పి ఇంజెక్షన్ లో మనం ఏం చేస్తామంటే ఏ పేషెంట్కి అయితే ఎవరికైతే ఇంజెక్షన్ చేయిస్తామో వాళ్ళ రక్తం తీసుకొని వాళ్ళ రక్తం నుంచి ప్లేట్లెట్స్ అనే రక్త కణాలను సపరేట్ చేస్తాం, సపరేట్ చేసి మోకాలు తీస్తాం. సో ఈ ప్లేట్లెట్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ లైక్ స్టెమ్ సెల్స్ అనమాట.
సో ఈ స్టెమ్ సెల్స్ లో రకరకాలైనటువంటి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయి, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిన కార్టిలేజ్ సెల్స్ లో కొంచెం కొత్త జీవాన్ని ఇస్తాయి అనమాట, పునరుద్ధరించడానికి సహాయపడతాయి అనమాట. ఓకే, ఇది లైఫ్ టైం ఎన్ని రోజులు సార్ పిఆర్పి చేసుకున్న వాళ్ళకి? అది లైఫ్ లాంగ్ మళ్ళీ పెయిన్స్ రాకుండా ఉంటాయా, లేదంటే 1 year 2 years వరకు మాత్రమే ఉంటుందా? జనరల్ ఈ పిఆర్పి ఇంజెక్షన్ కి ఒక షెడ్యూల్ అనేది ఇస్తాము. లైక్ ఫస్ట్ 3 ఇంజెక్షన్స్ తీసుకోవాలి, లైక్ ఎవ్రీ 1 week ఒక 3 ఇంజెక్షన్స్ తీసుకోవాలి. ఓకే, సో దాని తర్వాత ఎవ్రీ 1 year ఒక బూస్టర్ డోస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా తీసుకోవడం వల్ల వాళ్ళ హెల్దీ లైఫ్ అనేది మెయింటైన్ చేయడానికి ఉంటుంది. అట్లని పూర్తిగా నీ రీప్లేస్మెంట్ కి వెళ్ళరు వీళ్ళని ఫుల్ గ్యారంటీ ఇవ్వడానికి అయితే ఏమి ఉండదు. మళ్ళీ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి ఉంటది. అట్లీస్ట్ పోస్ట్పోన్ చేయొచ్చు. పిఆర్పి ఇచ్చాం కదా అని చెప్పి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు ఫుడ్ చేయడం, తర్వాత డైట్ మెయింటైన్ చేయకుండా ఉండడం, వెయిట్ పెరిగిపోవడం చేస్తే మాత్రం మన చేతిలో ఉండదు. ఎస్, ఇది మొత్తం మీద ఏంటంటే చాలా వరకు నీ రీప్లేస్మెంట్ అంటేనే భయపడిపోవాల్సిన పని అయితే లేదు. సో అత్యాధునిక టెక్నాలజీతో ఇక్కడే మన నంద్యాల పట్టణంలో 7 Hills మల్టీ స్పెషాలిటీలోనే ఇక్కడ మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నామని చెప్పేసి క్రాంతి కిరణ్ గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.